వైనాడ్ బాధితులకు ప్రభాస్ భారీగా విరాళం. ఏలూరు జిల్లాలో ఫ్లెక్సీ వివాదం. ఈ వార్తలన్నింటినీ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. కేరళ వైనాడ్ విలయంపై సినీ ఇండస్ట్రీ మానవతా హృదయంతో స్పందించింది. ప్రకృతి సృష్టించిన విషాదంపై తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ స్పందించారు. వైనాడ్ బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు 2 కోట్ల రూపాయలు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రభాస్ టీం వెల్లడించింది. ప్రభాస్ ఇంత మొత్తాన్ని ప్రకటించడంపై ఆయన ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. రెబల్ స్టార్ ఆల్వేస్ రియల్ స్టార్, రాజు ఎక్కడున్నా రాజే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్ కోటి విరాళంగా ప్రకటించగా అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్టు తెలిపారు. ఇక హీరోయిన్లలో రష్మిక 10 లక్షలు, సంయుక్త మీనన్ కూడా కొంత సాయం చేసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఆర్టీసీ ప్రాంగణంలోని ఆర్టీసీ పెట్రోల్ బంక్ దగ్గర వాహనదారులు ఆందోళనకు దిగారు. బంక్ లో పెట్రోల్ కొట్టిస్తే తక్కువ వస్తుండటంతో నిలదీశారు. యాజమాన్యం మోసానికి పాల్పడుతుందని వాహనదారులు విమర్శించారు. బంక్ లో లీటర్ పెట్రోల్ కొనుగోలు చేస్తే 100 ml తక్కువగా వస్తుందంటున్నారు వాహనదారులు. వారం రోజులుగా ఇదే విషయంపై వాహనదారులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఫైనల్ గా బాటిల్లో పెట్రోల్ కొట్టించి మోసంపై బంక్ ఉద్యోగిని వాహనదారులు నిలదీశారు. అధికారులు కంప్లైంట్ చేస్తే తనిఖీలు చేపట్టారు. లీటర్ హాఫ్ లీటర్ కొట్టిస్తే పెట్రోల్ తక్కువ వస్తున్నట్టు గమనించారు అధికారులు. దీంతో పెట్రోల్ బంక్ యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరు జిల్లాలో ఫ్లెక్సీ వివాదం కలకలం రేపుతోంది. ద్వారకా తిరుమల మండలం జాజులకుంటలో టీడీపీ ఫ్లెక్సీ చించేశారు గుర్తు తెలియని దుండగులు. సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన పెన్షన్ల పండుగ ఫ్లెక్సీని కట్ చేశారు. సీఎం ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేశారు. అంతేకాకుండా సచివాలయంపై వైసీపీ జెండా ఎగురవేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనపై సీరియస్ అయిన పంచాయతీ సెక్రటరీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సచివాలయం దగ్గరకు చేరుకుని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనపై ఎంక్వైరీ చేసి నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్ల నిల్వ, సామర్థ్యం, పునరుద్ధరణ తదితర అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ జాతీయ ఫ్రేమ్వర్క్ పై పద్ధతులు, మార్గదర్శకాలను అధ్యయనం, సిఫార్సు చేయడానికి ఈ మంత్రివర్గ ఉపసంఘం పనిచేయనుంది. కమిటీకి చైర్మన్ గా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉంటారు. ఈ కమిటీ కన్వీనర్ సభ్యుడిగా ఇరిగేషన్ శాఖ కార్యదర్శిని నియమించింది. ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులను సమర్పించాల్సి ఉంది.